చందుర్తి మండల కేంద్రంలో ఈ నెల 19 నుంచి గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెబాట పడుతున్నట్లు చందుర్తి ఎంపీడీఓకు సమ్మె నోటీస్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో గ్రామ పంచాయతీలు సమ్మెబాట పట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పంచాయతీ కార్మికుల వద్దకొచ్చి తాము అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగిందని, కానీ ఇప్పటివరకు కార్మికుల సమస్యలను పక్కన పెట్టారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి నాగరాజు అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తీరాలంటే మళ్లీ సమ్మెబాట పట్టవలసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి నాగరాజు, మాల్యాల నరసయ్య, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మామిడి నరేష్ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం అమలు అయ్యేంత వరకు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, పోరాడదాం కనీస వేతనం అమలు చేసేంత వరకు, జిందాబాద్ సిఐటియు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఈ నెల 19న తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకెళ్తుర్రు. ఈరోజు ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే మల్టీపర్పస్ విధానం అనేది తీసుకొచ్చి చాలా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. జీవో నెంబర్ 51ని సవరించి ఈరోజు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. అదేవిధంగా పక్కపొంటి కేరళ కావచ్చు, కొన్ని రాష్ట్రాలు ఈరోజు గౌరవ వేతనము అనేది 26,500 ఇస్తుంది. కనీసం వేతనాలు ఏంటంటే 8,500 8,000 రావడం జరుగుతుంది. ఆ వేతనాలు కూడా ఈరోజు మన ట్రెజరర్తో కాక అకౌంట్తో కాకుండా గ్రామ పంచాయతీ నుంచి రావడం వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. చాలా వేతనాలతో జీవనం కొనసాగించే పరిస్థితికి వచ్చింది. కనీస నిత్యావసర సరుకులు గురించిన పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వేతనాలు పెంచడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు హెల్త్ కార్డులు అనేది, అదేవిధంగా ప్రమాదశాత్తు చనిపోతున్నటువంటి కార్మికులందరికీ కూడా 10 లక్షలు ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలి. దీనికి ముఖ్య ఉద్దేశం, ఇంతకుముందే పెద్దలు గౌరవనీయులు జిల్లా సిపిఎం పార్టీ నాయకులు గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపి మీ సమ్మెలో భాగంగా మేము కూడా పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత సమ్మె కాలంలో సమ్మె టెంట్ల వద్దకు వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ న్యాయమైన డిమాండ్లు, మీరు కోరుకున్నటువంటి సమస్యల్లో తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి అనేక సార్లు కూడా ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కలవడం కూడా జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఉంది. ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే మళ్ళీ నిరవధిక సమ్మెతోటే సమస్య పరిష్కారం అవుతుందని ఈరోజు మండల కేంద్రంలో ఎంపీడీఓ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.